కాబట్టి వారి మాటల్లో విందాం, తెలుసుకుందాం, అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం పూచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ జాక్ అధ్యక్షులైనటువంటి శ్రీ యాదవ్ గారు ప్రస్తుతం గొర్రెల కాపర్లు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వానలు సరైన పద్ధతితో పడక వారికి సంబంధించిన అనేక సమస్యలతో సతమవుతున్నారు. అనేక మార్లు వాళ్ళు ఎక్కడంటే ప్రతి చోట ఒక చోట నుంచి వెళ్ళి ఇంకొక చోటికి తన బతుకు తెరువు గురించి వెళ్తున్నారు. అంటే గతంలో మనం చూసాం, పాలమూరు జిల్లాలో ఎంతవరకు వలసలు వెళ్ళారో అనేక మంది గొల్ల కాపర్లు ఈరోజు అనేక వలసలు వెళ్ళారు. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన మనము నిధులు, నియామకాలు, నీళ్లు అని తెచ్చుకున్న రాష్ట్రానికి సంబంధించి వచ్చిన తర్వాత కూడా ఈరోజు గొర్రెల కాపులు ఇంత సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి గురిస్తున్నారు. నిన్న మీరు స్వయాన దానికి అధ్యక్షత వహించి నిన్న ఏదైతే నిరసన వ్యక్తం చేశారో ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? స్టూడియోలో ఉన్న మిత్రులకు, ఇందులో చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులు మారం తిరుపతి యాదవ్ గారికి, కంచె రాములు గుర్ర గారికి, గంటరాములు యాదవ్ గారికి, జను గారికి, మీరు మంచి సబ్జెక్ట్ ని సమయోచితంగా, సందర్భోచితంగా నిరంతరం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని, ప్రజలు చర్చించే అంశాలని 4 సైడ్స్ ద్వారా మీరు ప్రజలకు అందిస్తున్న తీరును మేము ఆహ్వానిస్తూ, ప్రేమ మిత్రులారా, ప్రధానంగా గొర్రెల కుటుంబాలకు సంబంధించి మనము ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంలో చూసుకున్నాం. గతంలో గురువు రామకృష్ణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రెండు టర్ములు కంప్లీట్ చేసుకున్న తర్వాత కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 2 దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేస్తే మొత్తంగా చూసినప్పుడు అసలు యాదవులు కానీ కుర్మలు కానీ మంత్రివర్గంలో లేని మంత్రివర్గమే లేదు. మొదటిసారి చరిత్రలో రేవంత్ రెడ్డి సర్కార్లో 2 సార్లు విస్తరించి కూడా అవకాశం కల్పించకపోవడం మాత్రం ఇది వివక్షాపూరితమైన వైఖరి అనుకుంటాం. మేము కేవలం నిర్లక్ష్యం నిర్లక్ష్యం అంటేనేమో పరిస్థితులను బట్టి అవకాశం కల్పించకపోవడాన్ని నిర్లక్ష్యంగా చూస్తాం, కానీ ఉద్దేశపూర్వకంగా చేసేదాన్ని వివక్ష అంటాం. మేము మొత్తం ఇది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యపూరితంగా కాదు, వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే, మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ప్రధానంగా గొల్ల కుర్మలే అండగా నిలబడని చెప్పి వాళ్ళు అనేక సర్వే సంస్థలు, ఇలా హిందూ అయితే ప్రామినెంట్ పత్రిక, వారు కూడా వాళ్ళ సర్వేలో చెప్పిన ఏంటంటే 52% మంది గొల్ల కుర్మలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారు అని. అట్లే అనేక నేషనల్ సర్వే సంస్థలు కూడా, ఎన్నికలను చేసే అనేక నేషనల్ సర్వే సంస్థలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము గొల్ల కుర్మలు వన్ సైడ్ నిలబడ్డారు. ఎంత అధికార మార్పిడికి 3 నుంచి 4 లక్షల ఓట్ల తేడాతో అధికార మార్పిడి జరిగింది. కానీ అప్పటికే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో డీడీలు కట్టినటువంటి వాళ్ళు, అప్పటికే లోన్ల కోసం 2వ విడత గొర్రెల కోసం ఎదురు చూసిన వాళ్ళు, దానికి తోడు అనేక విషయాలలో మాకు సరైన ప్రోత్సాహం అందలేదు. కాంగ్రెస్ మరింత రెట్టింపుగా, అంటే అంతకుముందు ఉన్నటువంటి గొర్రెల పంపిణీలో కొంత లోపభూయిష్టమైన విధానాలు ఉండే, ఏది గొర్రెలు వేరే రాష్ట్రాలకు తీసుకురావడం వెనుక, డీడీలు కట్టడం వెనుక, ఇవన్నీ దానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఏం చెప్పింది, ఇక్కడ ఇప్పుడు మనకు ప్యానల్లో ఉన్న మారం తిరుపతి యాదవ్ గారికి తెలుసు, ఆ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడికి వివిధ పార్టీల అందరికి కూడా మేము అందరినీ నేరుగా వెళ్ళి కలిసినాం. వారు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని కలిసి చెప్తే వాళ్ళు చాలా ఓపెన్గా స్వీకరించారు. మీ సమస్యలు చెప్పండి, మేము ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటాం, మేము పరిష్కరిస్తాం, పాజిటివ్గా వినడమే కాదు పరిష్కరిస్తామని చెప్పారు. అందులో పెట్టిందండి 2 లక్షల నగదు బదిలీ అని. అంటే మీరు డీడీలు కట్టి మీరు ఎక్కడికో వేరే రాష్ట్రాలకు పోయి అక్కడి గొర్రెలు వస్తే ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉండలేక తట్టుకోలేక అని చెప్పి ఆ ఒక్క సమస్యను చెప్పలేదు. మా జీవాలకు సంబంధించి, మార్కెట్ సంబంధించి, వైద్యానికి సంబంధించి, లోన్ సదుపాయాలకు సంబంధించి అన్నిటికీ మించి వారి నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక రాజ్యాంగాన్ని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తూనే ఈ దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి. ఎందుకు జరగాలి అని చెప్పినట్టు వారు జనాభా నిష్పత్తి ప్రకారం జిత్నా ఆబాది ఉత్తరా భాగీదారి, ఎవరు ఎంతమంది ఉంటే వారికి అన్ని అవకాశాలు అనే ఒక నినాదాన్ని, ఇది అంతకుముందు ఇది ప్రజా సంఘాల నినాదం, ఇది సామాజిక సంస్థల నినాదం, ఇది వివిధ కుల సంఘాల లేదా అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల నినాదం ఉండేది. మేము ఎంతమంది ఉన్నామో మా జనాభా ప్రకారం మాట కల్పించాలని. కానీ ఒక 60-70 ఏళ్ళు ఈ దేశాన్ని ఏలిన పార్టీకి వాళ్ళ తాత ముత్తాత అందరూ వెళ్ళినటువంటి దానికి భిన్నంగా ఒక నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వారసులకు వివరించలేదు ఆయన. రాహుల్ గాంధీ ఒక నూతనమైనటువంటి విధానాన్ని తీసుకొని ఈ దేశం ఎక్స్రే చేయాల్సి ఉంది. ఈ మొత్తం సామాజిక వ్యవస్థ సోషల్ సిస్టమ్ ఎక్స్రే చేయాలంటే కులగణన జరగాలి. అది ఎక్స్రే ఎందుకోసము అంటే సమస్యల పరిష్కారం కోసమే, ఎవరెంతమంది ఉన్నారో వారికి అంత అవకాశాలు కల్పించడం కోసమే అని చెప్పారు.
అట్లా చెప్పిన దానికి సాధికారికత ఏం చెప్పారంటే నమ్మకం కోసం మా సిద్ధరామయ్య గారు కర్ణాటకకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ పెట్టారు. Yes. అందరికి చాలా మంది ఏమనుకుంటారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం 42% మంది బీసీల అవకాశాల కోసం పెట్టిన డిక్లరేషన్ అనుకుంటారు. No. అలా కాదు జమీల్ గారు, కేవలం కామారెడ్డి డిక్లరేషన్ లో ఇది బీసీలందరికి సంబంధించిన 42% రిజర్వేషన్ కాదు. అందులో చాలా క్లియర్ గా ఒక్కొక్క కుల సంఘానికి Yes. ఒక్కొక్క వృత్తికి ఏమేం చేస్తామో చెప్తూ గొల్ల కుర్మలకు సంబంధించి వాళ్లకు జీవాలకు 2,05,000 పాటు ప్రతి జిల్లాకు ఒక రీసెర్చ్ సెంటర్ తో పాటు మార్కెట్ సదుపాయంతో పాటు సహకార ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించి దీని ఒక మంచి వ్యవస్థగా ఒక సోషల్ సిస్టమ్ ను ఫైనాన్స్ సిస్టమ్ గా ఇవి సంఘాలు అనేటిది కేవలం సోషల్ సిస్టమ్ ఇవి, కానీ ఈ సోషల్ సిస్టమ్ ని ఎకనామికల్ సిస్టమ్ గా మంచి పరిశ్రమగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాలుగా అండగా ఇవ్వడానికి ఒక మంచి వినసొంపైన కళ్ళకు చూడడానికి ఇంపుగా కనిపించదు వినసొంపుగా కంటికి ఇంపుగా మేనిఫెస్టోలో ప్రకటించారు. దానికి మా వాళ్ళు మెజార్టీగా మొగ్గుతూ పెట్టారు. Yes. ఎందుకంటే మా బిడ్డే కదా చెప్తుంది. సిద్ధరామయ్య గారు అంటే ఈ దేశంలో ఇప్పటికీ ఓ సోషలిస్ట్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అయినా కూడా Yes. ఓ సోషలిస్ట్ నాయకుడిగా ఆయన గౌరవం ఉంది సమాజంలో. కాబట్టి ఆయనను తీసుకొని ఆయన చెప్పారు కాబట్టి అధికారంలోకి రావడానికి సహకరించారు. Yes. కానీ ఇవన్నీ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినాం, సెక్రటరీలకు అనేక సార్లు సెక్రటరీలకు వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్ని రకాలుగా చేసినా వినకపోతే నేను ఆల్ ఆఫ్ సడన్ గా ఉదయం గాంధీవనంలో గొర్రెలను తీసుకెళ్ళాం. సరే మా బోర్డు పట్టించుకోండి, కనీసం గొర్రెలను చూస్తాను మా గోద మీకు అర్థమవుతుందని చెప్పి ఇది వినూత్నమే, కానీ తెలంగాణలో వినూత్నం. కానీ దీనికి మాకు ఆదర్శప్రాయం ఎవరు అంటే సిద్ధరామయ్య గారే. వారు యువకుడుగా ఉన్నప్పుడు వారు సోషలిస్ట్ నాయకుడుగా ఉన్నప్పుడు కర్ణాటకలో బెంగళూరులో గొర్రెల మందుతోటే వాళ్ళు మొదటిసారి కార్యక్రమం చేశారు. వారి తర్వాత మళ్ళీ ఆ స్ఫూర్తితోటే మేము నిన్న గాంధీభవన్ మాకు సిద్ధరామయ్య గారు మాకు స్ఫూర్తి. రైట్ సార్, అదే విషయంపై గాంధీభవన్కి వెళ్ళాము. గాంధీభవన్ కూడా మాకు అర్థమైంది ఏంటంటే పాపం మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడినాం, చర్చించినప్పుడు నేను ఉన్నాను. మహేష్ కుమార్ గౌడ్ శ్రీ యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి, ఎందుకంటే మరొకసారి మీ వద్దకు వచ్చి ఈ సమస్య పరిష్కార మార్గం మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ శ్రీ కావడి శ్రీయార్ గారు కానీ వారు పరోక్షంగా మేము బాధ్యతలలో ఉన్నాము కానీ మేము పూర్తి స్థాయి బాధ్యత తీసుకోలేము అనే చిన్నపాటి అసంతృప్తి అసహనం కూడా వాళ్ళలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఒక 2 కులాలు 2 కుటుంబాల పెత్తనమే ఉంది, మేము పేరుకు మాత్రమే అధికారంలో చెప్పకనే చెప్పారు. లేదు సార్.